650 జాతకం చూసిందేమో. దాంట్లో ఒక కిட்டத்தட்ட 300 పెళ్లి అయిపోయింది జాతకం చూసిన దాంట్లో మన గ్రూపులనే. సరేంటనా? ఇప్పుడు ఏమి అటంటక జాతకాలు వచ్చేసి పుట్టినప్పుడు రాసింటారు, దాన్ని మనం ఎత్తి సరి చూసింటారు ఓరం. సరేనా? అప్పుడు వచ్చేసి ఆ జాతకం వచ్చి పుట్టిన టైం, ఆ జాతకరోడ పుట్టిన టైం, పుట్టిన సేవ, పుట్టిన తావుని పెట్టిదా కనిచింటారు. సరేంటనా? ఈ డీటెయిల్ దా ఇచ్చి ఉంటారు. హాస్పిటల్లో పుట్టినవనగా వచ్చేసి ఈ టైం దాకా పుట్టిరి అటని చెప్పేసి ఇచ్చి ఉంటారు. అవుతా ఆ జ్యోతిడర్ వచ్చేసి ఆ కాలాల కాల్కులేటర్ కంప్యూటర్ అంతా లేదు. ఆ కాలాల మన కనెక్ట్ చేసి పేపర్లో రాసిదా జాతకం కనిచింటారు. సరేనా? ఇప్పుడు ఎందుకని ఇది చెప్పంట, ఆ కాలాల జాతకం ఉండి కూడా జాతకం చూడకుండానే పెళ్లి చేసి ఇచ్చి పెద్దవాళ్ళకి ఎంత 10 బిడ్డల దగ్గర పుట్టిసా. సరేనా? ఇప్పుడు జాతకం నష్టా చూసి కూడా ఒక బిడ్డకు వచ్చేసి కొల్ల కష్టపడేరు. సరేనా? అప్పుడు జాతక కట్టం కరెక్ట్ అని చెప్పేసి చూడాలి ఫస్ట్. మన ఆ కట్టం కరెక్ట్ అని చెప్పేసి చూసాము ఫస్ట్. దాని ఏమన్నా కరెక్ట్ గా లేదంటే జాతకం తిరిగి రాయావులా ఆ వర్షం పంచాంగాన్ని ఎత్తి అటని చెప్పి చెప్పాను. ఎలా అంట మీరు ఇచ్చిన డీటెయిల్ అంతా కరెక్ట్ అవుతా, వాళ్ళు ఇచ్చిన జాతకం తప్పుగా రాసి ఇచ్చి ట్రైన్ పెట్టుకోవడమే, దాన్ని పెట్టి ఫలాన్ని చూసే దాంట్లో ప్రయోజనమే లేదు. మీదే లేదు ఆ జాతకం తప్పుగా రాసి ఇచ్చేసిరి, అప్పుడు దాన్ని పెట్టి ఫలం చూసి ఏం ప్రయోజనం ఉంది, పొరతం చూసి ఏం ప్రయోజనం ఉంది? దాని నుంచి అది ఫస్ట్ చెక్ చేస్తామా. అది సరిగా ఉండేటంటే జాతకాల 2 ఉంటుంది. ఒన్ను వచ్చి యోగంగల్ దోషంగల్ అట అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వంట తిరిగేటంట మీ పిల్లగాలు మీ ఇంట్లో అంతా బోన్స్ తిరిగేటంట నస ఉందంటే ఒకటి చెప్పరు, నస లేదంటే ఉప్పు చల్ల కారం చల్ల అటని చెప్పేసి చెప్తారు. సరేనా? అదే మరి జాతకాల యోగాన్ని బట్టి ఓరు మాట్లాడరు, దోషాన్ని బట్టిగా మాట్లాడతారు. ఫస్ట్ ఏం దోషం ఉంది అటంతా అడుగుతారు. సరేనా? అప్పుడు ఏం దోషం ఉంది అని చూడవులా, ఆ దోషానికి ఎట్ట బిడ్డ ఎత్తావాలని చూడవులా, ఆ దోషానికి ఏ గుడికి పోవాలని చూడవులా, ఆ దోషానికి ఇది మరి పూజ చెయ్యాలని చూడాలా. పూజ అంటే దేవుడికి చేసేది, పరిహారం లేదు. పూజ ఏం చెయ్యావులా అటని చెప్పేసి అదే పరిహార పూజ అని చెప్తారు. అవుతా పరిహారం లేదు. ఇప్పుడు పరిహార పూజ అంటే రాగ కింద ఉంటే కాళాస్త్రీ పోవాలంటారు. సరేనా? అది పరిహార పూజ, పరిహారం లేదు. పరిహారం అంటే ఓ యాగం మరి వళతుతురు, దానికి 25,000 30,000 అంటే పీగుతారు, అది మరి ఎంత లేదు. సరేనా? సో ఇది మేర వచ్చేసి చూడాలి. దీనికి మనగా వచ్చేసి ఇప్పుడు దశాబుద్ధి ఏం నడుస్తుంది అటని చెప్పేసి, దశాబుద్ధి అంటే నవాంశం గోచారం భావఘట రాశి ఘటం ఇదంతా పెట్టి పంచాంగాన్ని పెట్టి పెళ్లి కాలం ఉందని చూడాలి. గురుబలం అనేది పెళ్లి కాలం లేదు. నవంబర్ వల్ల గురుబలం అనేది పెళ్లి కాలం లేదు. గురుబలం పెళ్లి ఎప్పుడు ఓరిగానో ఓరిగా ఉంటా చాలనే పుట్టిన బిడ్డలో ఉండి వయసు అయిన వాళ్ళ వరకు అందరికీ గురుబలం వస్తుంది పోతుంది. సరేనా? దాని నుంచి వచ్చేసి గురుబలాన్ని వచ్చేసి ఇది లేదు. గురుబలాన్ని ఒక అడిషనల్ టూల్ పెళ్లి చేసేదానికి. సరేనా? అప్పుడు మెయిన్ గా ఆడబిడ్డకు ఉండవాలా, ఆడబిడ్డకు లేదంటే పర్వాలా మగ పిల్లాడి కానీ ఉండవాలా పెళ్లి ఎప్పుడు ఓరిగానో ఓరిగా ఉండవాలా. సరియా? పెళ్లి కాలం అనేది దశాబుద్ధిని పెట్టిదా చూడాలా. అప్పుడు దశాబుద్ధి కనుక కరెక్ట్ గా ఉందని చూడాలా. దశాబుద్ధి కనుక కరెక్ట్ లేదంటే ఓటు చేయకూడదు. దీంట్లో మన పెళ్లి ఎప్పుడు చెయ్యాలా, ఏ కాలం ఏ మాసాల చేయాలా, ఏ నక్షత్రాలు చేయాలా, ఏ ముహూర్త టైంలో చేయాలా అన్న వరకు మనం ఇచ్చాము రిపోర్ట్. సరే అంతలో అది మీరు ఆడప్పుడు ఆనందించాలే ఏమ్మా మీరు చెప్పే టైం ఇదే మీరు చెప్పారు కానీ ఈ సేపు లో ఈ టైంలో అదే మనం చెప్తున్నా పెళ్లి కాలం ఎప్పుడు చెప్తున్నా. ఇంత టైం వరకు వచ్చి పెళ్లి కాలం ఉంది, ఈ పెళ్లి కాలాలో వచ్చేసి మీరు చేసుకోండి అటని చెప్పి మనకు ఆడప్పుడు కుదరవాలే మీరు చూడవాలా. అదైతే జాతకం వచ్చిన చెప్తా కూర్చుని ఉంటే పనికి అవుతాయి. మీరు వచ్చేసి డైలీమే ఏం చేయాలా, ఒక 10 జాతకాలు ఎంత పెట్టుకుని ఫోన్ చేస్తా ఉండవాలా. ఇప్పుడు అన్లిమిటెడ్, ఆ కాలంలో అన్లిమిటెడ్ లేదు ఫోన్ అంతా. ఇప్పుడు అందరమే అన్లిమిటెడ్ కాల్తో వేసారు. దానికి ఒక 10 పేరుకి జాతకానికి ఫోన్ చేసేది తప్పే లేదు, ఖండితంగా ఫోన్ చెయ్యవచ్చును. సరేనా? అప్పుడు ఫోన్ చేసి మాట్లాడంట. ఓకేనా? 1 గంట సేపు వదుకుంట, దీంట మీ కొడుకు కోసం 1 గంట సేపు వదుకుంట మాట్లాడంట. పెళ్లి అందరికి సీకిరం అవ్వాలన్నా నేను వేడుకున్నాను. సరేనా? నాకు మీరు పెళ్లి అవుతా నాకు ₹1 అవుతుంట. పెళ్లికి పిల్లి కూడా వద్దు, పెళ్లికి పిల్లి కూడా వద్దు. నాకు బిడ్డకి పెళ్లి నిశ్చయం అయిపోయి ఈ తేదీలో పెళ్లి అంటే వాట్సాప్ లో పత్రికని వేస్తే సంతోషం అవుతుందా. నేరుగా కూడా వచ్చేసి ఇది నేరుగా వచ్చి ఇవ్వద్దు, పోస్టల్ లో వేయవద్దు, వాట్సాప్ లో ఫోటో ఎత్తి వేయండి. ఇది నా పెళ్లికి పిల్లాడికి నిశ్చయం అయిపోయా అట్లా నేను సంతోషపడుతున్నా అంతదా. సరేనా? అందరికీ మేము ఇదా చెప్పాను, మీకు ముట్టలేదు, అందరికీ ఇదా చెప్పాను. ఇంతవరకు పేరు బెట్టింటి వాళ్ళంతా వచ్చేసి చేసి ఉండారు. వాళ్ళంతా తనిగా పిలిచి మీకు ₹1 ఇచ్చి అంటానని చెప్పిండారు. నేను తీయచాలా అటని చెప్పేసి
సరేనా? మీ నేమ్ నా పేరు వచ్చి శ్యామ్ సుందర్. పాండిచ్చేరిలో ఉండేను. ఎక్కడ ఉండేరే? పాండిచ్చేరిలో ఉండేను. పాండిచ్చేరి చెప్తారు ఎస్కేబి అంటే ఇచ్చిండారు. కనిగా పరమేశ్వరి ఎస్కేబి అని పెట్టింది నేను. మీ పేరు శ్యామ్ సుందరా? అవును. వాళ్ళ ఇప్పుడు నేను చెప్పిందండ అక్కడ ఇది కుంభకోణంలో బాలాజీ మల్లికై మా వదిన గారు వాళ్ళ కొడుకుని చూసాంటారు. వాళ్ళ పేరు శ్యామ్ సుందర్ వాడి పేరు. అట్టనా? సరే 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 సరే, ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు జాతర చూసా, మీరు చూసి చెప్పారా ఎంత అమౌంట్? అవునుండా, ఇది ఇంకా నేను ముడిచలేదు. నీకు యాక్చువల్గా వచ్చేసి ఇది చూసినవనగా మీ కొడుకు నక్షత్రం ఏమి, నక్షత్ర పాదం ఏమి, దానికి పొందటం అయ్యే నక్షత్ర పాదానికి ఉండే లిస్టు వచ్చేసి ఆడబిడ్డలకి పంపించేస్తున్నాయి. మీరు దాని ముట్టకం పెట్టుకుని ఆ నక్షత్రం పొందిని అటని చెప్పేసి మీరు బిడ్డ వంటలో మాట్లాడుతున్నా. అయ్యవారి దగ్గర పోనే వద్దంట. ఓకేనా? పొందింది చెప్పేసి మాట్లాడుతూ ఉండన్నా. వాళ్ళకి పొందింది మీకు ఓకే అటని నేను పోడు. మీ కొడుకు చూసిన మరి ఆ ఆడబిడ్డకు చూడవాల పొందింది నేను పోడు. సరేనా? అప్పుడు ఫుల్ గా చూసేటప్పుడు మీకు అలచలు ఉండదు, పణ విరయం ఉండదు, ఎదిమే ఉండదు. సరేనా? అందుకనే మీకు వాట్సాప్ లో దొరికిపోను. మీరు భయపడనే వద్దండా, ఏమీ చెయ్యవద్దండా.